అందరికీ క్రీస్తు పేరిట వందనాలు. నీతి ఫలించినట్లు మీరు విత్తనం వేయండి, ప్రేమను కోతను కోయండి అని దేవుడు వారికి ఒక సలహాను, ఒక తరుణోపాయాన్ని చెప్పాడు ప్రియులారా. ఇంకా దున్నని బీడు భూమిని దున్నండి, మీ హృదయ కాఠిన్యాన్ని తీసివేసుకుని నీతి అనే విత్తనాన్ని నాటండి అంటున్నాడు. చివరిసారిగా దేవుడు ఇజ్రాయేలుకు మారు మనసును పొందండి అని అంటున్నాడు. దేవుని వెతకండి అని అడుగుతున్నాడు. వారు నీతి అనే విత్తనాన్ని నాటితే వారికి అత్యవసరమైన నీతి వర్షాన్ని మరొకసారి తన ప్రజలపై ఆయన కురిపిస్తాను అన్నాడు ప్రియులరా. దేవుడు అడుగుతున్న వానికి మనం నాటడానికి ఇష్టపడితే ఆయన ఆ విత్తనాన్ని మనకిస్తాడు. అయితే విషాదకరమైన విషయం ఏమిటంటే, ఇజ్రాయేలీలు నీతికి బదులుగా దుర్మార్గతను నాటుచున్నారు. దేవుడి మీద ఆధారపడకుండటం బదులు తమ స్వంత బలంపై ఆధారపడుతున్నారు. కాగా దేవుని తీర్పు వారి మీదకు వస్తుంది. అప్పుడు వారి రాజుతో పాటు